Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jade. సో మన తెలంగాణ రాష్ట్రం నుండి టీజీ ఎన్పీడీసీఎల్ అదేవిధంగా ఎస్పీడీసీఎల్ నుండి జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ రాబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి యూట్యూబ్ ఛానల్ నుండి డైలీ ఆస్పిరెంట్స్కి యూస్ఫుల్ అయ్యే విధంగా రిలవెంట్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా క్వశ్చన్ ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, అవన్నీ సాల్వ్ చేయాలంటే మీరు ఎలాంటి కంటెంట్ చదవాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఐ థింక్ మీకు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి డైలీ ఇస్తున్నాం. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి ఎంటర్ అయిదాం. ద రెసిస్టెన్స్ ఆర్ ఆఫ్ ద 100 watt 250 volt రేటెడ్ బల్బ్ ఇస్ డాష్. 100 watt 250 volt బల్బు యొక్క నిరోధకత ఎంత, ఇలా ఏమి ఇవ్వలే, దాని మీనింగ్ ఏంటిది, ఎంత అన్నట్టు. ఇక్కడ చూడండి, ఒక బల్బు ఉంది, ఆ బల్బు యొక్క సామర్థ్యం ప్రమాణాలు ఏంటిది, వ్యాట్స్. ఆ బల్బు యొక్క సామర్థ్యం 100 watt, అదేవిధంగా దాని యొక్క అంటే రేటింగ్, పవర్ రేటింగ్ 100 watt, వోల్టేజ్ రేటింగ్ 250 volts. అయితే ఒక బల్బ్ అనేది 100 watt 250 voltage రేటింగ్స్ కలిగిన ఒక బల్బ్, ఆ బల్బు ఇలాంటి రేటింగ్స్ని కలిగి ఉన్నట్లయితే దానికి ఉన్న రెసిస్టెన్స్ విలువ ఎంత, దానికి ఉన్న నిరోధకత ఆర్ నిరోధకం విలువ ఎంత. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే పవర్కి, వోల్టేజ్కి, రెసిస్టెన్స్కి గల సంబంధం ఏంటిది. వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నువ్వు చూస్తే, అంటే క్వశ్చన్లో దాగి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే వాటేజ్ అంటే ఏంటిది, పవర్. అందుకోసం నేను చెప్పాను. ఇప్పుడు డబ్ల్యూ అంటే ఏంటి బ్రదర్, దేని యొక్క ప్రమాణం, పవర్ యొక్క ప్రమాణం కదా. సో డబ్ల్యూ ఉంది అంటే నువ్వు పవర్ అని నీకు తెలియాలి, నువ్వు నోటీస్ చేయగలగాలి. అందుకోసం నువ్వు ప్రమాణాలు గుర్తుపెట్టుకోవాలి. వి అంటే ఏంటిది, వోల్టేజ్. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ పవర్కి, వోల్టేజ్కి నిరోధకత అడిగాడు కదా, ఈ మూడిటికి సంబంధం ఉన్న సూత్రం ఏంది చూడండి. మనం గతంలో చాలాసార్లు పవర్కి సంబంధించిన సూత్రాలు డిస్కస్ చేసినాం. P = V/I వాట్స్. సో ఓమ్స్ నియమం నుండి వచ్చిన సమీకరణాలను ఇందులో సాధించగా I అంటే V IR అంటే V²/R వస్తుంది. అదేవిధంగా I V/R మనం సబ్స్టిట్యూట్ చేస్తే V²/R వస్తుంది. V IR సబ్స్టిట్యూట్ చేస్తే I²R వాట్స్. ప్రమాణాలు ఏంది, వాట్స్. ప్రమాణాలు ఏంటయ్యా, వాట్స్. చాలు, ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. ఇక్కడ మనకు పవర్కి, అదేవిధంగా వోల్టేజ్కి, అదేవిధంగా నిరోధకంకి సంబంధించిన సూత్రం, ఈ మూడింటిని కనెక్ట్ చేసే ఫార్ములా అయింది. సార్ మరి నేను ఇదే బల్బుని ఒక సరఫరా దగ్గర కనెక్ట్ చేసినప్పుడు రెసిస్టెన్స్ కనుక్కోవచ్చా అంటే, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక బల్బు రేటింగ్స్ ఇచ్చినప్పుడు దాని నుంచి మనం నిరోధకంని కనుక్కుంటున్నాం. సో అక్కడ ఏ వోల్టేజ్ దగ్గర కనెక్ట్ చేశాడనేది మనకు తెలియదు. సో అది సెకండ్ క్వశ్చన్, దాని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేస్తాం. సో నేను ఇక్కడ ఈ సూత్రం నేను చూజ్ చేసుకోవచ్చు. అంటే P = V²/R. అంటే నాకు కావాల్సింది ఏంది, R నిరోధకం. అడ్డగుణకారం చేస్తే R = V²/P. ఇది. సో ఇప్పుడు నువ్వు గమనించు, V విలువ ఎంత ఇచ్చాడు, రేటెడ్ విలువ 250. అంటే 250 స్క్వేర్ అని చేయకండి, 250 × 250 రాయండి. సో P విలువ ఎంత ఇచ్చాడు, 100. 2 సున్నాలు కొట్టివేయండి. సో ఎందుకంటే పైన కూడా సున్నాలు ఉన్నాయి. సో గయాప్. సో 25² ఎంత బ్రదర్, 25 × 625 Ω. సో కొన్నిసార్లు మీకు స్క్వేర్స్ కూడా హెల్ప్ అవుతాయి. సో వాట్ ఈజ్ ఆన్సర్, 625 ohms. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ఆస్పిరెంట్స్కి ఆఫ్లైన్ క్లాసెస్, అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కూడా అందిస్తున్నాం. మీకు అడ్మిషన్ పట్ల ఎలాంటి ఆసక్తి ఉన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సో మా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.